ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం. మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. దేవుడు ఎంతగానో నూతనమైన కృప చేత మనల్ని నింపుతూ ఉన్నారండి. నిజమే. మరి మన దేవుని బిడ్డలముగా మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము మరి మొరపెడుతున్నప్పుడు, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా సమీపంగా ఉంటారు. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఉదయం దేవుని మాటలు ధ్యానించినట్టుగానే ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటలు ధ్యానిద్దాం. ఆయన మనల్ని బలపరచనై ఉన్నారు ఉదయకాల సమయంలో. ఆమేన్. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని అందరం కలిసి విందామా? 56వ కీర్తనలో 9వ వచనం. నేను మొరపెట్టిన దినమున నా శత్రులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. అద్భుతకరమైన దేవుని మాటలు ఈ ఉదయకాల సమయంలో మరి మనం ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, మనము మొరపెడుతుండగా మన శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఆమేన్. నిజమేనండి. మనము మొరపెడితే ఎంతటి అద్భుతమైన దేవుడు చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలలో బాధపడుతూ ఉన్నారేమో. అయ్యో, నన్ను చాలా మంది చాలా బలహీనులుగా చేస్తూ ఉన్నారు, శత్రువులు నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, వాడు నన్ను ఎంతగానో దిగజారే స్థితిలోనికి తీసుకొని వస్తున్నాడు అని చాలా వేదన, బాధపడుతూ ఉంటాం. కుటుంబం అంతా భయపడుతూ ఉంటాం. బయటికి వెళ్ళాలన్నా, ఇంటికి రావాలన్నా, ఏ పని చేసినా, ఎక్కడున్నా ఈ భయముతోనే మనం బ్రతుకుతూ ఉంటాం. చూడండి, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఎవరైతే మొరపెడతారో, ఎదురుగా ఉన్న శత్రువుని బట్టి, మరి శత్రువు మనల్ని ముంచివేస్తున్నాడని మనం ముంచివేయడం కాదు, శత్రువు మనల్ని బలహీనులుగా చేస్తున్నారని మనం బలహీనులుగా చేయడం కాదు, శత్రువు మనల్ని చెదరగొడుతున్నాడని మనం చెదరగొట్టడం కాదు. మన జీవితాల్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. మొరపెడితే శత్రువు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఆమేన్. శత్రువుకి ప్రార్థన అంటే భయము. ఈ రోజున అపవాదికి ప్రార్థన అంటే భయం అండి. ప్రార్థించే బిడ్డలు ఉన్న చోట అపవాది ఉండలేడు. ఘనముగా, బలముగా ఎవరైతే దేవుని సన్నిధిలో అలా నాటబడి ఉంటారో వారిని అపవాది అనగా శత్రువు ఏమీ చెయ్యలేడు, వాడికి చేత కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, శత్రువు వెనుకకు తిరగాలంటే మనమేమి చేయాలంటే ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మన పక్షాన ఉండి ఈ యుద్ధము చేస్తారు. ఆమేన్. మరి శత్రువుని ఓడించగల సమర్థుడు ఎవరంటే మన దేవుడు అండి. మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో అపవాది మిమ్మల్ని భయంకరమైన పరిస్థితులకు తీసుకొస్తున్న ఒకటే, మనుషుల ద్వారా కావచ్చు, ఎదురుగా ఉన్న వ్యక్తులు చాలా నష్టపరుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కుటుంబీకులే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. శత్రువు వారితో మనకు కీడును తీసుకొని వస్తూ ఉంటాడు, శత్రువు ఆపద తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఒక్కటే మాట్లాడుతున్నారు ఇది ఉదయకాల సమయంలో, మొరపెట్టాలి. మొరపెట్టే వారిగా ఉంటే ఎవరైతే మొరపెడతారో వారి పక్షాన దేవుడు వచ్చి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ శత్రువుని తరిమి వేస్తారు. శత్రువు ఇంకా మనం ముందు నిలవలేరండి, తిరిగి వెళ్ళిపోతాడు శత్రువు. ఆమె ఏ ఉదయకాల సమయంలో ఏ ఆర్థిక ఇబ్బంది శత్రువు అయినా, లేకపోతే భయంకరమైన వ్యాధి అయిన శత్రువు అయినా, గర్భఫలము లేకుండా గర్భాన్ని రానికుండా చేస్తున్న శత్రువు అయినా, వివాహాలు జరగకుండా ఉద్యోగాలు రాకుండా చేస్తున్న శత్రువైన, భయంకరమైన బలహీనతను తీసుకొస్తున్న శత్రువైన, వ్యామోహము, ప్రతి దానిపైన వ్యామోహము, మరి మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారేమో, ప్రతి దానిపైన బానిసలైపోయి ఉన్నారేమో. కానీ అలాంటి శత్రువుని ఎప్పుడు మనం ఓడించగలుగుతామంటే మనం మన జీవితాల్లో ప్రార్థన ఉన్నప్పుడు, మొర పెట్టినప్పుడు శత్రువు ఇంకా మనల్ని చూడలేడండి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. మందిరాలకు దూరంగా ఉన్నారా? దేవునికి సహవాసానికి వ్యతిరేకంగా ఉన్నారా? దూరంగా ఉన్నారా? చూడండి, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు ఎంతటి అద్భుతం అంటే దేవుడు మన పక్షాన ఉండి ఆ శత్రువు పైన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు.
అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. మూర పెట్టే వారంగా మనము మన కుటుంబాలు ఉండును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు. నిజమేనయ్యా ప్రభా, ఇదిగోండి మేము మొరపెట్టినప్పుడు ఆయా శత్రువు పారిపోతాడు. నువ్వు మొరపెట్టినప్పుడు మా పక్షాన మీరుండి యుద్ధము చేస్తారయ్యా. మొరపెట్టే వారంగా మేము ఉందుము గాక, ప్రార్థించే వారంగా ఉందుము గాక. మా ప్రతి బలహీనతల పైన మాకు విజయం కలుగును గాక ప్రభా. మా శత్రువు పైన మాకు విజయం కలుగును గాక ప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ మాటలు, బలమైన మాటలు ధ్యానిస్తున్నారో వారందరి జీవితాల్లో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. శత్రువు వైపు చూసి భయపడే వారిగా కాదు, కానీ శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించి మొరపెట్టి ఆయా శత్రువు పైన విజయాన్ని పొందుకునే ఇదిగోండి శక్తిని ప్రతి ఒక్కరిపైన మీరు నింపమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క భయంకరమైన ప్రభా బలహీనతల పైన విజయము ప్రతి ఒక్కరికి కలుగును గాక, క్షేమం కలుగును గాక. అద్భుతం జరిగించండి అయ్యా. ఎంతమంది అయితే ఈ లోకంలో ప్రతి దానికి బానిసలైపోయి ఉన్నారో వాటి నుంచి ప్రభా ఎదుకొని భయంకరమైన ఆ శత్రువు పన్నాగల నుంచి విజయము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మొరపెట్టే వారిగా లేపండి ప్రభా. ఇదిగోండి ఇంకను మీ ఆత్మచేత నింపండి, సహాయము చేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానిస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన నీ కార్యాలు జరుగును గాక యేసు ప్రభా. అద్భుతం జరిగించండి. చేసిన ప్రయత్నాల్లో పనులంతట్లో తోడుగా ఉండండి. ఆయా మీ సన్నిధిలో ప్రభా ఇదిగోండి చేరి ప్రార్థించే ఆయా కృపలోనికి బిడ్డలందరినీ నడిపించండి. అద్భుతం జరిగించండి. ఇంకా లేవనెత్తండి, స్థిరపరచండి, బలపరచండి. ప్రతి ఆటంకాలను కొట్టివేయండి. చేసిన ప్రయత్నాల్లో పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. ఉదయకాల సమయంలో ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, వ్యతిరేకంగా ఉన్నారో వారి జీవితాలను త్రిప్పివేయమని వేడుకున్నాం. వారి జీవితాల్లో మీ కార్యం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ నుంచి విడుదల కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్క సేవకుని, విశ్వాసులను, సంఘాన్ని అందరిని మీరు బ్లెస్ చేస్తూ నడిపిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక.